ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫోన్. బాలిక 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 బాలిక, నీకు మా మాట వినిపించుచున్నదా? నీ ఒక తప్పిదము వలన ఈ దేహమునందు ప్రవేశించితివి. నీవి ఈ దేహమునందు ఎక్కువ దినములుండుట మంచిది కాదు. వెంటనే నీవు ఈ దేహము నుండి బయటికి రమ్ము. రమ్ము బాలిక. బాలిక బాలిక. ఈవిడేంటి నేనేం చేసినా తప్పంటుంది? ఏంటో నా మొహమే ఎవడికి నచ్చినట్టు లేదు. అందుకే కనిపించినప్పుడల్లా నన్ను వాయిస్తూనే ఉంది. హతవిధి, ఈ అవకాశము కూడా చేజారిపోయినది. ఏమి చేయవలే? మస్తుగా ఎంజాయ్ చేసినావు కదా, మస్తుగా ఎంజాయ్ చేసినావు. అవునే పోరి, ఎప్పుడు నీకు ఫోన్ చేశాక మళ్ళా ఫోన్ చేసి సడన్ గా కట్ చేసిందేంది? అదే నాకు అర్థం కావడం లేదే. ఏమండి ఏమండి, అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి. అదే అండి, నా ప్రోగ్రామ్ కి ఫస్ట్ కాలర్. ఇన్నేళ్ల తర్వాత నేను ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు కూడా నా ఫస్ట్ కాలర్ ఆవిడేనండి. అసలు అదెలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదండి. నాకు కూడా అదే అర్థం కావట్లేదు బాగి, ఎలా సాధ్యమైందో. ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. సరేనే, నేను కాల్ చేసి మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. తాతయ్య, నానమ్మ, నానమ్మ, తాతయ్య, ఏమైంది? నానమ్మ, నానమ్మ, ఇందాక మేము ఎఫ్ఎం లో అమ్మ వాయిస్ విన్నాము. మీరు కూడా విన్నారా? తాతయ్య, అసలు అలా ఎలా సాధ్యమైందో మాకు అసలు అర్థం కావట్లేదు తాతయ్య. మాకు మాత్రమే అలా అనిపించిందా, లేక మీకు కూడా అలా అనిపించిందని కనుక్కుందామని వచ్చాం తాతయ్య. తాతయ్య తాతయ్య, నిజంగా అది అమ్మ వాయిసే కదా? ఏంటి, చనిపోయిన మేడం గారి వాయిస్ మీరు ఎఫ్ఎం లో విన్నారా? అదెలా సాధ్యం? ఎలా సాధ్యమైందో ఏమోనమ్మా, ఇది మాత్రం అరుంధతి వాయిసే. వీళ్ళందరినీ ఏదోలాగా డైవర్ట్ చేయాలి. అదంతా మీ భ్రమంకల్. బ్రహ్మేంట ఆంటీ, అది అమ్మ వాయిసే. అవును, అమ్మ వాయిస్ మాకు తెలీదా? తెలీదు, ఎందుకంటే ఫోన్ చేసింది మీ అమ్మ కాదు, నేను కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.